అధికార పార్టీ అడ్డగోలు రాజకీయాలు గెలుపు కోసం వేస్తున్న తప్పటడుగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రలోభాలు కేసులతో భయపెట్టడంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొట్టడంతో చివరకు దొంగ ఓట్లు సృష్టించే స్థాయికి దిగజారారు పచ్చ పార్టీ నేతలు. ఊరు పేరు లేని వ్యక్తులకు ఓట్లు పుట్టించి స్థానికులకు ఓట్లు లేకుండా చేస్తున్న మోసాన్ని సాక్షి నిఘాలో బయటపడింది. నంద్యాల ఉప ఎన్నికలో భారీగా దొంగ ఓట్లు, సవరించని జాబితాలోనే వేల కొద్దీ దొంగ ఓట్లు. సాక్షి నిఘాలో బయటపడ్డ వైనం, ఇద్దరు కూడా లేని ఇంట్లో 20 ఓట్లు. వైఎస్ఆర్సీపీ ఆధిక్యానికి గండికొట్టే ప్రయత్నాలు. మరో 15,000కు పైగా తమ కార్యకర్తలను చేర్పించేందుకు టీడీపీ సిద్ధం. విజయాన్ని తారుమారు చేసేందుకు టీడీపీ దొంగ ఓట్ల బాట. చంద్రబాబు వేసిన ఎత్తుగడే అంటున్న ప్రతిపక్షం. ఈసీ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్. 38వ వార్డులో ఇంటి నెంబర్ 25-450-2/A-1018 అడ్రస్ పేరుతో జాబితా. ఎవరూ లేని ఒక గది ఇంటి పేరుతో 20 మందికి ఓట్లు సృష్టీకరణ. 38వ వార్డు ఇంటి నెంబర్ 25-450-2/A-1019 అడ్రస్కి దొంగ ఓట్లు. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా దొంగ ఓట్లు వెలుగు చూశాయి. ఎలక్షన్స్ కు ముందు ఎన్నికల సంఘం జారీ చేసిన జాబితాలో అక్రమాలు కనిపిస్తున్నాయి. ప్రతి వార్డులో ఇలాంటి ఓట్లు చాలా కనిపిస్తున్నాయి. ఏడాది జనవరి 1వ తేదీని ప్రాతిపదికగా చేసుకుని అధికారులు కొన్ని నెలల క్రితం ఓటర్ల జాబితాను విడుదల చేశారు. జాబితాను వార్డుల వారీగా విభజించి పరిశీలిస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. గెలుస్తాను అన్నటువంటి ధైర్యం నీకుంటే ఎందుకంటే దొంగతీరుడు రాజకీయాలు చేస్తున్నావు? మేము ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ రకమైనటువంటి చర్యలు చేపడుతున్నాడు, దొంగ ఓట్లు ఎక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగుదేశం సానుభూతి పనులను రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ ఓటర్లు తీయించో ఇంకో రకంగానో నంద్యాల ఓటరీ ఎంట్రీ చేయించుకునేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నాడు. వార్డు వారిగా ఎంక్వైరీ చేస్తే ఇతను చేసినటువంటి దొంగ అరాచకాలు, దొంగ ఓటు ఎక్కించుకుంటున్నవి అన్నీ కూడా బయటపడతాయి. ఇప్పుడు నీ జీవితం అంతా దొంగ యుద్ధం చేయడమే నీ అలవాటు. స్థానికంగా నివాసం లేని వారు, నంద్యాలతో సంబంధం లేని వ్యక్తుల పేర్లు, ఫోటోలు సహా జాబితాలో ఉన్నాయి. నంద్యాల 38వ వార్డులో ఇంటి నెంబర్ 25-450-2A-1018 చిరునామా మీద ఈ జాబితా ఉన్నట్లు బయటపడింది. ఒకటే గది ఉండి ఎవరూ ఉపయోగించని ఇంట్లో 20 మందికి ఓట్లు ఉన్నట్లుగా ఓటర్ల జాబితా చెబుతోంది. ఒకే చిరునామాతో వీరందరికీ ఓటు హక్కు ఉండడం గమనార్హం. ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లను సాక్షి ప్రతినిధులు వివరిస్తే అలాంటి వారెవరూ గతంలో కానీ ఇప్పుడు కానీ లేరని ఇరుగు పొరుగు వారు స్పష్టం చేస్తున్నారు. దాసు చనిపోయినాడు వాళ్ళ నాన్న, క్రిస్టియన్స్ వాళ్ళు. ఆ పిల్లోడు మటుకు బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు, జూనుపల్లె వాళ్ళు. వాళ్ళ భార్యది కోయిలకుంట్ల. ఆడి వరకు తెలుసు. ఎప్పుడు వచ్చినా మాకు ఈ ఇండ్లు అంటే సరేలే ఆంటీ వాడుకోరి అని చెప్పిపోయినాడు. మా పాప సంచులు అవి గుర్తుంటాయి ఇంట్లో పెట్టుకుని. ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటి అడ్రస్ పైన 15 మంది ఓటర్లు ఉంటున్నట్లుగా చేర్పించారు. నంద్యాలలోని 38వ వార్డు ఇంటి నెంబర్ 25-450-2A-1019 చిరునామాతో వీరందరినీ ఓటర్ల జాబితాలో చేర్పించారు. ఇంటిని 2 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. ఇప్పటికీ వారికి ఓటు హక్కు లేదు. తాజాగా ఓటరుగా నమోదు కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ అడ్రస్ పైన ఉన్న వ్యక్తులెవరూ తమకు తెలియదని ఇంటి యజమాని చెప్తున్నారు. నంబర్ తెలియదు. 24-40-2A-999. మీ ఇంట్లో అంటే మీ ఇంట్లో ఇద్దరం ఉన్నాము. ఇద్దరము కానీ ఆ ఇంటి పేరు మీద 4 ఓట్లు ఉన్నాయి. ఎవరో తెలియదు. వాళ్ళ ఎవరో సంబంధం మీకేం తెలియదు. అంటే మావి దాంట్లోన మా 17 ఓట్లు ఉన్నాయి. మావి 17లోన ఈ ఇంటి పేరు బాడెక్కుంటే ఫస్ట్ ఈ ఇంట్లో ఉన్నప్పుడు 3 ఓట్లు ఉన్నాయి మావి దీంట్లో ఈ ఇంటి మీద. మంచాలు అయితే మీ కార్డులు గిడ్లు మొత్తం ఉన్నాయి. మంచాలు ఉన్నారు మా 3 ఓట్లు. దాంట్లో 17 ఓట్లు ఉండే దీంట్లో బాడెక్కుండ్రి. మరి దీంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు చూసిన దీంట్లో లేరే. దీంట్లో ఎవరు లేరు. నంద్యాల అర్పణ మండలంలోని 42వ వార్డులోనూ ఇదే తంతు. ఈ వ్యవహారం వెలుగు చూసిన వెంటనే వైఎస్ఆర్సీపీ నేతలు ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా తనిఖీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. వార్డులకు బాధ్యులుగా వ్యవహరిస్తున్న వారి నుంచి విషయాన్ని రాబడుతున్నారు. ప్రతి వార్డులో కూడా ఇలాంటి దొంగ ఓట్లు బయటకొస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. కొత్తగా ఓటు కోసం కర్నూలు జిల్లా వ్యాప్తంగా 40,000కు పైగా దరఖాస్తులు సమర్పిస్తే ఒక్క నంద్యాల నుంచే 12,000కు పైగా అందాయని అధికారులు అంటున్నారు. నంద్యాల పట్టణంలో అధిక భాగం కంప్యూటర్ సెంటర్ల ద్వారా టీడీపీ నేతలు కొత్త ఓటర్లను చేర్పించే పనిలో పడ్డారు.
దీనికోసం పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని వినియోగిస్తున్నారు. కొందరు ప్రభుత్వ సిబ్బందిని బెదిరించి మరీ ఈ దొంగ ఓట్లను రూపొందిస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నవారి దరఖాస్తులు తీసుకునేందుకు కొందరు సిబ్బంది నిరాకరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. దీన్ని సీరియస్గా తీసుకున్న నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. నంద్యాల చుట్టుపక్కల నియోజకవర్గాలైన ఆళ్లగడ్డ, పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం నియోజకవర్గాల టీడీపీ శ్రేణులు సానుభూతి పరులకు నంద్యాలలో ఓట్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు.